మీకు నేను ఇప్పుడు ఒకటి చూపెడతా. అదే నిన్న ఒక వీడియో చేశాను. ఏది రేవంత్ రెడ్డి గారిని సీఎంగా మార్చేస్తున్నారని చెప్పేసి ఒక వీడియో మారిస్తే ఒక బ్రదర్ గారు కామెంట్ పెట్టారు. జై భీమ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి బ్రదర్ కామెంట్ పెట్టారు. ఏమనంటే, అన్న 2 యాటపోతులతో దావత్ ఇస్తా రేవంత్ దిగిపోయిన రోజు, రేవంత్ రెడ్డిని సీఎంగా దింపేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కానీ రేవంత్ రెడ్డి మార్పు కోసం చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. యాగాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి దిగిపోతే వ్యవసాయం మంచిగా సాగుతుంది, యూరియా బస్తాలు తక్కువగా దొరుకుతాయి, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది, భూముల రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పెరుగుతుంది, ప్రతి ఒక్క రైతాంగానికి ప్రజలకు చేతి నిండా పని దొరుకుతుంది. ఈరోజు మనం బాగుపడాలి అంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలని చెప్పేసి ఎందరో ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఒక్కడనే కాదు, చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలను సర్వం నెట్టెట్లా వదిలేసి ఈరోజు విదేశాలు తిరుగుకుంటూ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజలు తెల్లడిల్లుతూ ఉన్నారు, ప్రజలు బాధపడుతూ ఉన్నారు, ప్రజలు చాలా వరకు మనస్తాపానికి గురై ఏం చేయాలని అర్థం కాక చాలా వరకు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అందులోనూ నిన్న బ్రదర్ ఏమని పెట్టినట్టే, రేవంత్ రెడ్డి గారు కనుక సీఎం పదవి దిగిపోతే అన్న 2 యాట పోతుల దావతిస్తా రేవంత్ దిగిపోయిన రోజు అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు. ఇది చూసిన తర్వాత నాకు మామూలుగా ఇది అంటే ప్రజలు ఆ మాట ఆయనకి ఎట్లా వచ్చిందంటే చాలా వరకు రియాలిటీ తెలుసుకున్నాడు. జై భీమ్ యూట్యూబ్ ఛానల్ అనే బ్రదర్ కూడా నాకు తెలిసిన వ్యక్తి. అతను చాలా వరకు ప్రజల గురించి తెలిసినవాడు, ప్రజల్లో ఏం జరుగుతుందో తెలిసినవాడు. ఇక చాలా వరకు అందరికి అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి వల్ల. ఎందరో పేదోళ్ళ ఇల్లు కూల్చాడు, రూపాయి కూడబట్టి కట్టిన ఇల్లును కూడా కూల్చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలా చాలా జరిగి ఈరోజు ఎంతో పాపాన్ని ఓడగొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఇలా ఓడగొట్టుకున్న పాపానికి ఈరోజు నిదర్శనంగా ప్రజలు దానికి తగ్గ సమాధానం ఇవ్వబోతున్నారు. రేవంత్ రెడ్డి లాంటోడు ఉంటే మంచిది కాదు అని చెప్పేసి చాలా వరకు దీన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి దిగిపోతే, సీఎంగా దిగిపోతే కొబ్బరికాయలేం కర్మ, యాట పోతులు కూడా నరకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, యాట పోతులు బలియడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, యాట పోతులను నరకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఈ విధంగా సాగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మార్చిన ఈ రేవంత్ ప్రభుత్వం ఈరోజు దిగిపోతే పండుగలు జరుపుకుంటామని చెప్పేసి చాలా వరకు రైతాంగం, తెలంగాణ ప్రజానికం, నిరుద్యోగులు అందరూ ఏకమయ్యి కంకణం కట్టుకున్నారు. వన్స్ రేవంత్ రెడ్డి దిగిపోతే ఎట్లుంటో తెలుసా, ఊరు వాడ గల్లీ మళ్ళీ మొత్తం కలిపి డీజే తోటి మోత మోగుతుంది, యాట పోతులతోటి రక్తం ఏరులై పారుతాయి, పూజలు బోనాలు పండగలు బ్రహ్మాండంగా జరుపుకుంటారు, ఎవ్వరు కూడా వదలరు రేవంత్ రెడ్డిని. ఇక ఆయన పతనాన్ని చూసే ప్రతి ఒక్కరు పండగలే జరుపుకుంటారు తప్ప ఏ ఒక్కరు కూడా ఆగరు. అందుకనే ఆ బ్రదర్ చెప్పినట్టుగానే అసలు మామూలు ముచ్చట కాదు. అంతేనే కాదా, రేవంత్ రెడ్డి దిగాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. రేవంత్ రెడ్డి వల్ల ఒక్కడికి ఉపయోగం ఉందా అంటే ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకి తప్ప ఎవరికి కూడా న్యాయం లేదు, ఎవరికి కూడా మంచి జరిగేది లేదు. మొత్తం రివర్స్ ఉంది కథ. సినిమా యాంగిల్సే రివర్ ఉంది, అంతా రివర్స్ ఉంది. సీటు సిరగబోతుంది, మీరు చూడండి. ఇది మాత్రం జరిగే కథనే. మరిన్ని విషయాల కోసం, కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్.